Dear students, coming to arrays concept, we will practice various array operations and its algorithms. In this class, let us discuss about the traversing algorithm in an array. Algorithm and procedure are the same. Here, the traversing algorithm which we use in this current class will process elements in an array. So coming to array, you have to identify what is LA and what is LB and what is UB. Here LB is array name, LA is array name, LB indicates lower bound and UB indicates upper bound. Okay, here this algorithm will process each and every element which is already existed in the memory. సో ఈ అల్గరిథంలో మనకి ఆల్రెడీ డిఫైన్ చేయబడినటువంటి అరేలో ఎలిమెంట్స్ ని ఏ విధంగా ట్రావర్స్ చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేటువంటిది ఈ అల్గరిథం ద్వారా చూద్దాం. అసలు బేసికల్ గా ట్రావర్సింగ్ అంటే అర్థం ఏంటంటే విజిటింగ్ an ఎలిమెంట్ ఇన్ అరేలో ఉండేటువంటి ఎలిమెంట్ ని విజిట్ చేయడాన్ని ఏమంటాం అంటే ట్రావర్సింగ్ అంటాం. హియర్ విజిటింగ్ మేబీ maybe printing or displaying array element. అరేలో ఉండేటువంటి ఎలిమెంట్ ని డిస్ప్లే చేయడం కానీ, విజిటింగ్ మేబీ ప్రింటింగ్ ఆర్ డిస్ప్లేయింగ్ array element, searching element in an array or sorting. Now searching an element in an array. Okay, here visiting may be printing or displaying array element or searching an element. సో ఇక్కడ మనకి విజిటింగ్ అంటే అర్థం ఏంటంటే అరేని సెర్చ్ చేయడం కానీ, అరేలో ఎలిమెంట్ ని సెర్చ్ చేయడం కానీ, తర్వాత అరేలో ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడం కానీ వీటిని ఏమంటాం అంటే ట్రావర్సింగ్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఆల్రెడీ డిఫైన్ చేసేసినటువంటి అరేలో ఎలిమెంట్స్ ని ఏ విధంగా ట్రావర్స్ చేయాలనేటువంటిది మనం చూద్దాం. సో డిఫైన్ ఏ లీనియర్ అరే, ఒక అరేని డిఫైన్ చేసుకుందాం. ఓకే, సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. దట్ ఈస్ 10, 20, 30, 40 or 50. సో దిస్ ఈజ్ అన్ ప్రీడిఫైన్డ్ అరే, అంటే ముందుగానే డిఫైన్ చేసుకున్నటువంటి ఒక అరే నేను తీసుకున్నాను. 0, 1, 2, 3 and 4. Here 10, 20, 30, 15, 25. These are array elements. Okay, this is a linear array. Coming to this, what is LB? Here LB is lower bound 0. UB means upper bound ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ చూడండి, ఇది n ఎలిమెంట్స్ స్టోర్ అయ్యి ఉంది. సో n ఈక్వల్స్ టు 5 అంటే టోటల్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని ఏమంటాం అంటే సైజ్ ఆఫ్ n అరే అంటుంటాం. సో అప్పర్ బౌండ్ ఎంత? 4 అంటే లాస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది అవుతుంది. సైజ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సింపుల్ గా చెప్పాలంటే n ఈక్వల్ టు UB మైనస్ LB ప్లస్ 1 అంటే UB అవుతుంది 4 మైనస్ 0 ప్లస్ 1 5 ఇలా వస్తుంది అనమాట. అంటే అప్పర్ బౌండ్ లోంచి లోయర్ బౌండ్ తీసేసి 1 యాడ్ చేస్తే వచ్చేటువంటిది ఇట్ మే బి ద లెంత్ ఆఫ్ ఆర్ సైజ్ ఆఫ్ అన్ అరే. సో ఇప్పుడు స్టెప్స్ వారీగా
ఎరేలో ఉండే ఎలిమెంట్స్ ని ఎలా ట్రావర్స్ చేయాలనేటువంటిది మనం చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ స్టెప్ 1. ఇక్కడ స్టెప్ 1 ఏముంది, ఇనిషియలైజ్ ది కౌంటర్ సిటిఆర్ యాజ్ ఎ లోకల్ వేరియబుల్. పైన మీకు కనిపించేటువంటి ఎల్ఏ, ఎల్బి అండ్ యూబి ఈ మూడు కూడా మనకి వేరే మెయిన్ అల్గోరిథం నుంచి మనకి ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఆర్గ్యుమెంట్స్ కింద వస్తాయి. ఇక్కడ పైన రాసుకుందాం, దీస్ ఆర్ passed as arguments into algorithm. మనం క్రియేట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ క్రియేట్ చేసేసిన అరే ఆర్గ్యుమెంట్స్ కింద మనం పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ డిఫైన్ చేసేసినటువంటి అరేలో ఎలిమెంట్స్ ని ఎలా ప్రింట్ చేయాలి అంటే ఎలా ట్రావర్స్ చేయాలి, ప్రింట్ చేయడం అన్నా ట్రావర్స్ చేయడం అన్నా ఒకటే అనేటువంటిది ఇక్కడ చూద్దాం. ఇనిషియలైజ్ ద కౌంటర్ సిటిఆర్ ఇస్ అ లోకల్ వేరియబుల్ ఫర్ దిస్ అల్గోరిథం. ఇక్కడ మీరు చూడండి, ప్రొసీజర్ లో ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకోమన్నాడు. అంటే మనం ఎరేలో చూడండి, ఇక్కడ మౌస్ పాయింటర్ ని 10, 20, 30, 15, 25 అంటే 0 దగ్గరికి వెళ్ళాను, 1 దగ్గరికి వచ్చాను, 2 దగ్గరికి వచ్చాను, 3 దగ్గరికి వచ్చాను, 4 దగ్గరికి వచ్చాను అని చెప్పడం గురించి ప్రతి మెమరీ లొకేషన్ ని విజిట్ చేయడం కోసం మనకు ఒక కౌంటర్ వేరియబుల్ కావాలి. ఇక్కడ కౌంటర్ వేరియబుల్ ఏమవుతుందంటే సిటిఆర్ అవుతుంది. ఇది మనం అల్గోరిథం లో డిక్లేర్ చేసుకుంటాం. ఇది ఎక్కడి నుంచి మనకు రాదు, పారామీటర్ కింద. సో ఒక ప్రొసీజర్ లో కానీ, ఒక ఫంక్షన్ లో కానీ, ఒక మెథడ్ లో కానీ లోపల డిక్లేర్ చేసుకునే వేరియబుల్ ఎప్పుడు ఏమవుతుందంటే లోకల్ వేరియబుల్ అవుతుంది. అంటే సిటిఆర్ అనేది పాస్ అవ్వలేదు, ఇక్కడే మనం డిక్లేర్ చేసుకున్నాం సిటిఆర్. సో సిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్బి అన్నాడు. పైన లోయర్ బౌండ్ ఎంత ఇక్కడ మనకి, ఇది చాలా కీలకమైనటువంటిది దీంట్లో. ఇవి చాలా కీలకమైన వాల్యూ. సో సిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనం ట్రావర్సింగ్ ఎక్కడ మొదలు పెడుతున్నాం, 0 దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. ఎరే ఎలిమెంట్స్ ఒక్కో దాన్ని విజిట్ చేస్తాం, ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం, విజిట్ చేసి అది ప్రింట్ చేయడం కానీ లేదా ఎలిమెంట్ ఉందో లేదో సెర్చ్ చేయడం కానీ చేస్తుంటాం. స్టెప్ 1 సిటిఆర్. అండ్ స్టెప్ 2 ఏమన్నాడు వాడు, వైల్ పిటిఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు యూబి రిపీట్ స్టెప్ 3. ఓకే, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే రిపీట్ స్టెప్స్ 3 and 4. ఇది మనకు సులువుగా ఉంటుంది ఇలా రాసుకుంటే. రిపీట్ స్టెప్స్ 3 and 4 వైల్ అనొచ్చు లేదా అంటిల్ అని కూడా అనొచ్చు. అంటిల్ పిటిఆర్, అంటిల్ సిటిఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యూబి. కౌంటర్ వేరియబుల్ అప్పర్ బౌండ్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనకి ఈ ఫాలోయింగ్ 2 steps ని కూడా రిపీట్ చేయమని చెప్పాడు అనమాట. అంటే 3 steps రిపీట్ చేయాలంటే ముందర మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, కౌంటర్ వేరియబుల్ యూబీ కంటే తక్కువగా ఉండాలి. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుందాం, సిటిఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యూబీనా కాదా. సిటిఆర్ ఎంత అండి 0, కౌంటర్ వేరియబుల్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అప్పర్ బౌండ్ ఎంత 5, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ. లూప్ లోకి వెళ్ళొచ్చు కదా. సో స్టెప్ 3 and 4 మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక సిటిఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు యూబీ అయి ఉండాలి. సో కాబట్టి ఈ స్టెప్ 2 లోపలికి స్టెప్ 3 వస్తాయి, 3, 4 వస్తాయి అనమాట. ఇది కొంచెం లోపలికి రాద్దాం. స్టెప్ 3 ప్రాసెస్ ద ఎలిమెంట్ ఎల్ఏ ఆఫ్ సిటిఆర్. ఎల్ఏ అంటే అక్కడ ఏంటి, లీనియర్ అరే. ఇక్కడ మనం తీసుకునే అరే ఏదనమాట, ప్రాసెస్ చేయమన్నాడు. సో ప్రాసెస్ ఎల్ఏ ఆఫ్ సిటిఆర్ అంటే అక్కడ అంత 0 అంటే ఎల్ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది, 10 ఉంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రాసెస్ చేయబడ్డారు, 10 ప్రాసెస్ చేయబడ్డారు. ఇప్పుడు అంటే 10ని విజిట్ చేసేసాం. 10ని విజిట్ చేసామనడానికి 10 యొక్క కలర్ మారుద్దాం. 10 ఎలిమెంట్ని విజిట్ చేసామనడానికి మనకు 10 ఎలిమెంట్కి ఈ కలర్లోకి మార్చాం. ఓకే, నో స్టెప్ 4. టెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, 10ని ప్రాసెస్ చేసాం కాబట్టి. ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే ప్రింట్ చేయడం అండి, సింపుల్ గా చెప్పాలంటే ప్రింట్ చేయడము అని అర్థం చేసుకోండి మీరు. 10ని ప్రింట్ చేసాం. ఇప్పుడు 10 ప్రింట్ చేసిన తర్వాత 10 అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి, 20 దగ్గరికి వెళ్ళాలి. 20 దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎక్కడ ఉన్నాం, 0 దగ్గర ఉన్నాం.
అంటే ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి? 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. కాబట్టి CTR ఈజ్ ఈక్వల్ టు CTR ప్లస్ 1. 0 ప్లస్ 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 అవుతుంది. అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మనం స్టెప్ 2 దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో స్టెప్ 2 దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అగైన్ స్టెప్ 2. స్టెప్ 2 మళ్ళీ ఏం చెక్ చేసుకోవాలి? CTR లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు UBగా ఉందా లేదా? అంటే గౌపన్ అప్పర్ బౌండ్ అయిపోయి ఎరే చివరికి వచ్చేసామా? అంత పైన దాంట్లో 1 అండి. ఓకే, ఇయర్ 1 కాబట్టి 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అయింది. లూప్ లోకి వెళ్ళొచ్చు కదా. సో దిస్ ఈజ్ ఐటరేషన్ 1. ఇదంతా కూడా ఐటరేషన్ 1 అనమాట. ఇప్పుడు ఐటరేషన్ 2 లోకి వెళ్దాం. సో హియర్ సెకండ్ ఐటరేషన్ లోకి వచ్చేసరికి మనం 10 ట్రావర్స్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎవరిని ట్రావర్స్ చేయాలి? 20 ట్రావర్స్ చేయాలి. 20 ప్రింట్ చేయాలంటే కౌంటర్ వేరియబుల్ 0 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి? 1 దగ్గరికి వెళ్ళాలి. బట్ 1 ప్రింట్ కౌంటర్ వేరియబుల్ ఆల్రెడీ 0 నుంచి 1కి ప్రింట్ ఇంక్రిమెంట్ చేసాం కదా. సో ఒకసారి అప్పర్ బౌండ్ అయినా రీచ్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి స్టెప్ 3, 4 లోకి వెళ్ళొచ్చు కదా. ఈసారి ఎవరిని ప్రాసెస్ చేస్తారు? LA ఆఫ్ 1ని ప్రాసెస్ చేయాలి. LA ఆఫ్ 1లో ఎవరు ఉన్నారు? 20 ఉన్నారు. అయిపోయింది. 20 అయిపోయిన తర్వాత కౌంటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్ చేయాలి. 1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే, అండ్ నౌ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఈసారి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ స్టెప్ 2 దగ్గరికి వెళ్తాం. ఈసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఈసారి కౌంటర్ వేరియబుల్ ఎంత? 2. 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అయింది. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు LA ఆఫ్ 2 ఎంత అయిందండి? 30 ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగా ఫస్ట్ 0 దగ్గర మొదలుపెట్టి అంటే లోయర్ బౌండ్ దగ్గర మొదలుపెట్టి తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ఇలాగా ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్తుంటాం. దేన్ని ఉపయోగిస్తున్నాం ఇక్కడ? కౌంటర్ వేరియబుల్ CTRని ఉపయోగిస్తున్నాం. CTRని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఒక లీనియర్ ఎరే LAలో ఉండేటువంటి ప్రతి ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఇండెక్స్ లో ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్ ని కూడా నేను ట్రావర్స్ చేస్తాను అనమాట. అంటే ప్రాసెస్ చేస్తున్నాను. ఇప్పుడు అగైన్ మళ్ళీ స్టెప్ 2 దగ్గరికి వెళ్ళాలి. 3 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. ఎస్, ట్రూ. దేని ట్రావర్స్ చేయాలి? దీన్ని ట్రావర్స్ చేయాలి. అగైన్ మళ్ళీ 1 ప్లస్ 2 ఎంత అయింది? ఇక్కడ 1 ప్లస్ 2 3 అయింది. అగైన్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది 2 ప్లస్ 1 అగైన్ 3 ప్లస్ 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఓకే, ఓకే 4 అయింది. సో దిస్ ఈజ్ 4 లెస్ దాన్ 5. 4 హియర్ ఇక్కడ దేని ప్రాసెస్ చేయాలి? LA ఆఫ్ 4ని ప్రాసెస్ చేయాలి. LA ఆఫ్ 4లో ఎంత ఉంది? 50 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం స్టెప్ 2ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాం. 0 లెస్ దాన్ 5 అయింది, ట్రూ అయింది, 3, 4 ఎగ్జిక్యూట్ చేసాం. అలాగే 1 ఇంక్రిమెంట్ చేసుకున్నాం. 5 లెస్ దాన్ 5 కాబట్టి 20 ప్రింట్ చేసాం, 30 ప్రింట్ చేసాం, 40 ప్రింట్ చేసాం, 50 ప్రింట్ చేసాం. అంటే కౌంటర్ వేరియబుల్ 0, 1, 2, 3, 4 వరకు అయిపోయింది. సో ఇక్కడే రాసిస్తున్నాను చూడండి. 5 లెస్ దాన్ ఇయర్ సారీ అప్పర్ బౌండ్ ఇక్కడ మనకి 4 అవుతుంది. అప్పర్ బౌండ్ ఇయర్ 4, నాట్ 5 కాదు. ఓకే, 4 లెస్ దాన్ 4. 4 ప్లస్ 1 5. 5 లెస్ దాన్ అప్పర్ బౌండ్ 5 ఫాల్స్ కదా. ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ కాదు, లూప్ టెర్మినేట్ అయిపోతుంది. అర్థమైందండి? టెర్మినేట్ అయిపోయి ఇక్కడ మనకి కౌంటర్ వేరియబుల్ 5 లెస్ దాన్ 5 అవగానే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయ్యి లూప్ టెర్మినేట్ అయిపోతుంది. జాగ్రత్తగా గమనించండి స్టూడెంట్స్. CTR లెస్ దాన్ ఈక్వల్స్ CTR అంటే ఇనీషియల్ గా 0 తీసుకుంటాం. కౌంటర్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసాం కదా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీంట్లో 0కి ఇనిషియలైజ్ చేసాం కౌంటర్ వేరియబుల్ ని. అప్పర్ బౌండ్ తో చెక్ చేసుకున్నాం. అంటే ఇలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనం అప్పర్ బౌండ్ కానీ రీచ్ అయిపోయామా అని చెప్పి చూసుకున్నాం. ఎప్పుడైతే 4 దగ్గరికి వచ్చేసామో 4 ప్లస్ 1 5 అయింది కదా. అంటే మన దగ్గర ఉండే ఎరే ఎలిమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ స్టెప్ 3, స్టెప్ 4 లోకి వెళ్దాం. లూప్ టెర్మినేట్ అయిపోతుంది.
ఇలా మొత్తం మీరు ఎన్ని ఎలిమెంట్స్ ప్రాసెస్ చేసేది చూడండి. 10 ఉంది, 20 ఉంది, 30, 15, 25 ఇయర్. కాబట్టి 15, 25 5 ఎలిమెంట్స్ ప్రాసెస్ అయ్యాయా లేదా? కాబట్టి ప్రతిసారి కూడా ఏం చెక్ చేసుకోవాలి? కౌంటర్ వేరియబుల్ అప్పర్ బౌండ్ రీచ్ అయిందా లేదా, కౌంటర్ వేరియబుల్ అప్పర్ బౌండ్ రీచ్ అయిందా లేదా, కౌంటర్ వేరియబుల్ అప్పర్ బౌండ్ రీచ్ అయిందా లేదా అని ట్రూ అయితే మాత్రమే లూప్ లోకి వెళ్ళి ఆ ఎరే ఎలిమెంట్ ని ప్రాసెస్ చేస్తాం. ఫాల్స్ అయితే కనుక టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. ఇలాగే ఎరేలో ఉండే ప్రతి ఎలిమెంట్ ని ప్రాసెస్ చేసి ఎప్పుడైతే అప్పర్ బౌండ్ రీచ్ అయిపోయామో అప్పర్ బౌండ్ దాటిన తర్వాత ఇంక ఎలిమెంట్స్ ఉండవు కదా, కాబట్టి టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా కీలకమైనటువంటిది ఏంటంటే ప్రతి స్టేట్మెంట్ లో ఇది కీలకమైనది అనమాట. చాలా జాగ్రత్తగా చూడండి. సో కౌంటర్ వేరియబుల్ అంటే ఏంటి? అప్పర్ దాంట్లో కనబడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. సో దిస్ ఈస్ వెరీ important step. Each and every time we check counter variable with upper bound whether counter variable is less than or equals to upper bound or not. ఓకే అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. ట్రూ అయితేనే కనుక లోపలికి వెళ్తాం. ఒకసారి ఎలిమెంట్ ని ప్రింట్ చేసిన తర్వాత కౌంటర్ వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేస్తే నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తుంది, అలా నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తుంది, నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తుంది, నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తుంది, అలా ఎక్కడ దాకా వెళ్తుంది? అప్పర్ బౌండ్ దాకా వెళ్తుంది. ఇదిగో ఇక్కడ వరకు వస్తుంది. అప్పర్ బౌండ్ దాటేసిన తర్వాత ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 5 less than 5 అనేటువంటిది ఫాల్స్ అవుతుంది. ఇది కూడా చాలా కీలకమైన స్టెప్. సో రెడ్ కలర్ లో నేను మార్చబడినటువంటి స్టెప్స్ అన్ని కూడా చాలా కీలకమైనటువంటివి అనమాట. అవి చూస్తేనే మనకి అవి మీరు అండర్స్టాండ్ అయితేనే మీకు అల్గోరిథం అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ప్రాసెస్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఇది ఒక ఎలిమెంట్స్ ని కౌంట్ చేయడం కానీ, విజిటింగ్ అండ్ ఎలిమెంట్ ప్రింటింగ్, సెర్చింగ్ ఆర్ కౌంటింగ్. ఎలిమెంట్స్ ని కౌంట్ చేయడం కూడా ఎరేలో ఒక భాగం అనమాట. ట్రావర్సింగ్ అంటే అర్థం ఏంటి? ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ట్రావర్సింగ్ అండ్ ఎరే. ఐ థింక్ యూ ఆర్ ఫెమిలియర్ అండ్ అండర్స్టాండ్ ద ట్రావర్సింగ్ ఎరే. మీరు ఓన్ గా ఒక ఎరే తీసుకుని డిఫరెంట్ సైజ్, 5 అనే కాదు, డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఎరే తీసుకుని ఒక డమ్మీ ఎరేని తీసుకుని లోయర్ బౌండ్ ఎప్పుడు కూడా 0కే సెట్ అవుతుంది. అప్పర్ బౌండ్ 4 ఎందుకు తీసుకున్నాను? ఇదిగో చూడండి, 0 అప్పర్ బౌండ్ అంటే లోయర్ బౌండ్ అంటే ఫస్ట్ ఇండెక్స్, అప్పర్ బౌండ్ అంటే చివరి ఇండెక్స్ అనమాట. ఓకే, ఇక్కడ యూబీ అని రాసుకోండి. ఇది ఇక్కడ రాస్తున్నాను బ్రాకెట్ లోనే, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ప్రతిదీ కూడా మీకు ఎగ్జాంపుల్ లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే ప్రతిదీ అర్థం అవుతుంది. సో డోంట్ బై హార్ట్ ది ప్రొసీజర్స్ ఆర్ అల్గోరిథం, యూ ట్రేస్ అవుట్ ది అల్గోరిథం టు రిమెంబర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss about the insertion elements into an array.